వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎప్పటి నుంచో నాకు ఒక అనుమానం ఉండిందండి. నేను కొంతమంది గైనిక్స్తో చేసినప్పుడు ఇప్పటికీ కూడా ఈ రోజుల్లో కొంచెం మారుమూల ప్రాంతాల్లో ప్రెగ్నెన్సీకి ఏమీ ప్లానింగ్ ఉండకపోవటం, ఒకవేళ కన్సీవ్ అయినా కూడా ఒక 3వ నెల వచ్చే వరకు కూడా వాళ్ళకి తెలియకపోవటం. అంటే అంత అవేర్నెస్ అనేది కొన్ని అంటే మరీ కాకపోయినా ఇదివరకుతో కంపేర్ చేస్తే తక్కువైనా కూడా ఇప్పటికే అదైతే ఉంది. 3వ నెల వచ్చిన తర్వాతే ఏదన్నా మార్పులు చేర్పులు కనిపిస్తే ఒకవేళ కన్సీవ్ అయ్యామేమో అని అప్పుడు టెస్టులకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది అనేసి. అసలు ఇదివరకు రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటారు? పాత కాలంలో నాయనమ్మలు వాళ్ళకి ముందు, ఇప్పుడంటే డింగుమని ఒక టెస్ట్ చేసుకుంటే ఎవరికి వాళ్ళని చేస్తే తెలిసిపోతా ఉంది. పాత సినిమాలు చూడలేదని నువ్వు ఎప్పుడు? చూడలేదు రవి గారు. నాడు చూసి అమ్మాయి గర్భవతి అని చెప్పేస్తారు కదా, డింగుమని పడిపోతే చెప్పేవాళ్ళు. అది ఒకటి గుర్తుంది. కలదిరి పడిపోవాలి, పడిపోతే నాడు చూడటం అమ్మాయి గర్భవతి, నెల తప్పింది ఇలా అని చెప్పాను, తల్లి కాబోతోంది, ఊరికే అలా చెప్పేవాళ్ళు జయ. అసలు మనకి ప్రెగ్నెన్సీ చెక్ చేసుకోవటం ఒక 20-25 ఏళ్ళ నుంచి కిట్స్ వచ్చేసినాయి. అవును కదా, అంటే కిట్టు, ఆ కిట్టుని ఎంత బాగా వాడుకోవచ్చో చెప్పి చూపించి 20 ఏళ్ళ నుంచి కిట్స్ వచ్చినాయి అనుకో. అంతకుముందు యూరిన్ టెస్ట్ చేయించుకునేవాళ్ళు నెల తప్పింది అని అనిపిస్తే. యూరిన్ టెస్ట్, మా దగ్గర యూరిన్ టెస్ట్ ఉండేది. మా పెద్దబ్బాయి ప్రెగ్నెన్సీ నాటికంటే 25-30 ఏళ్ళ నాడు యూరిన్ టెస్ట్కి ఇస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్. తర్వాత గైనక్ని చూసేవాళ్ళు. ముందు కన్ఫర్మేషన్ అయితే యూరిన్ టెస్ట్ తోటే అయ్యేది. ఇప్పుడు ప్రెగ్ చెక్ కూడా అంతే కదా, యూరిన్ డ్రాప్సే కదా అందులో. అంటే ఇది ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకునేది కదా, మీరు అప్పుడు యూరిన్ ఇచ్చేవాళ్ళం ప్రెగ్నెన్సీ చెక్కి అని చెప్తే టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పేవాళ్ళు. అంతకుముందు కాలంలో నెల తప్పటం వల్ల ప్రెగ్నెన్సీ అనగానే పీరియడ్ రాదు, అంతేగా. ఒక నెల మసిలింది, ఇంకో 2 నెలలు కూడా మసిలిపోయింది, రాలేదు, నెల వెళ్ళిపోయింది. కొంచెం కాస్త ఏదైనా వేవిళ్ళు, వామిటింగ్ సెన్సేషన్, అన్నం తినబుద్ధి కాకపోవటము, అన్నం సహించట్లేదు, ఏమి అన్నం సహిస్తోందా అలా అడిగేవాళ్ళు. అన్నం సహించట్లేదు అంటే ప్రెగ్నెన్సీ అయ్యుండొచ్చు అని. సిమ్టమ్స్ని బట్టే తప్ప టెస్టులు లేవు. కాదు రమ్మ గారు, వరుస పెట్టి అంటే సంతానం కూడా ఎక్కువ ఉండేది కదండి, ఒక్కొక్కరు 14 మంది. కాంప్లికేషన్స్ లేవు చేయ ఆ రోజుల్లో. ఏదైనా ఒంట్లో బాధగా ఉంటే మాది వామిటింగ్ సెన్సేషన్, మాది ఫల రసాయనం వేసుకోమనేవాళ్ళు. ఇంకా అక్కడి నుంచి ఏవో చిన్న ఆయుర్వేద వైద్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా ఓ చిన్న మందు వాడిచ్చేవాళ్ళు. దౌహృద లక్షణాలు అంటారు, అంటే నాడి చూసా, భలే పేరు కదా, ఈ పదానికి అర్థం తెలీదు. దౌహృదము అంటే దౌహృద అంటే 2 గుండెలు లక్షణాలు, 2 గుండెలు ఉన్నట్టు. అందుకని నాడి చూసి దౌహృద లక్షణాలు కనపడుతున్నాయి అని చెప్పేవారు. అది కూడా ఏంటంటే అది మామూలుగా సుమారైన ఇళ్లలో కాదు, ఏదో రాజుల ఇళ్లలోనో ఎక్కడో ఉండేది, పెద్ద వాళ్ళ ఇళ్లలో. చిన్న ఇళ్లలో ఏమీ లేదు. ఈ నెలలు పెరగటము వాటిని బట్టే తెలుసుకునేవాళ్ళు. వెజ్జులు ఎవరైనా డాక్టర్ వచ్చి నర్స్ వచ్చి చూసి అది అసలు లేనే లేదు జయ. అంతకుముందు అలా అయ్యేది. ఇంక మనకి బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత హాస్పిటల్స్ వచ్చాక మిడ్వైఫ్స్ ఉండేవాళ్ళు హాస్పిటల్స్లో. ఇలా పెయిన్స్ వస్తున్నాయంటే వచ్చి ఎనిమా చేయటం, ఒక ఇంజెక్షన్ చేయటం చేసేవారు, ఈజీ డెలివరీ కోసం. అయ్యేది నిజంగా, నిజం. ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? అదేలేండి, ఇంజెక్షన్ చేసేవారు. ఇంజెక్షన్ చేస్తే ఇళ్లలోనే పురుళ్ళు కదా. అవునవును, అది కరెక్ట్గా, ఇళ్లలోనే పురుళ్ళు. మా ఇంట్లో మరి మొదట 4-5 మా ఇంట్లోనే పుట్టారు కదా, 5-6 మా ఇంట్లో కూడా. మా ఇల్లేంటి మొత్తం మా కజిన్స్ అందరూ ఇళ్లలో పుట్టిన వాళ్ళే. చివరికి మాకంటే ముందు నుంచే కాస్త హాస్పిటల్కి వెళ్ళడం అనే పద్ధతి వచ్చింది. అదే పిహెచ్ ఏదో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవో వచ్చినాయి, అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు. ఓ పెద్ద ఇప్పట్లాగా ఇంత సర్వీసా, ఇంత గోల ఏమీ లేదు. నొప్పులు పడి ఎప్పటికో ఏదో వచ్చేది. ఓకే, నేను అనుకునేదాన్ని ఎక్కువ మంది సంతానం ఉండేది కదా, సో ఎవరికైతే వాళ్ళకి తెలిసిపోయేదేమో, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయిపోయాను, ఎందుకంటే ఆ లక్షణాలు బాడీలో తెలుస్తాయి కదా, వాళ్ళకి తెలిసేది. 3వ నెల 4వ నెల వచ్చేసరికి మనుషులు నున్నబడే వాళ్ళు, అన్నం తింటల్లో తేడాలు వచ్చేవి, జనాలకు కూడా తెలిసేది. ఎన్నో నెలలు లెక్క పెట్టుకునేవాళ్ళు, ఇన్ని నెలలు గడిచినా, ఇన్ని సార్లు పీరియడ్ తప్పిపోయింది అని. ఆ మాత్రం డేట్లు తిథులు తెలిసే కాలమే కదా మంది. తిథులు డేట్లు తెలియనివి కాదుగా మన సంగతులు. తెలుసు, తిథులు తెలుసు మనకి, డేట్లు ఉన్నా లేకపోయినా. తిథుల్ని బట్టి వైశాఖ మాసాల్లో బయట ఉండాల్సింది రాలేదు, జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం మాది వెళ్ళిపోయినాయి అవతలకి. ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు ఉన్నట్టు. ఇప్పటిలాగా 3వ నెల అనగానే డ్యూ డేట్ ఎప్పుడు అని అడగటాలు అవి అప్పుడు ఉండేవి కాదు.
ఇంచుమించుగా నెలలు లెక్క పెట్టుకుని పెద్ద నెలలు వస్తే వచ్చే లక్షణాలు ఏమిటో చూసుకుని ఆ లక్షణాలు ఈ అమ్మాయికి ఉన్నాయంటే కొంచెం దగ్గరలో ఏదో పురుడు వస్తుంది, ఎవరైనా సాయం వచ్చేవాళ్ళు. ఒక్కో ఇంట్లో ఏ సాయము లేకుండా పైన పిల్లల సహాయంతో పురుళ్ళు పోసుకునేవాళ్ళు. ఏ చాకలో మంగళ్ళలో మంత్రసానులోని ప్రత్యేకంగా ఉండేవాళ్ళు, ఆ పని చేయగలిగేవాళ్ళు. పురుళ్ళు పోయటంలో చేయి తిరిగిన వాళ్ళు, భయం లేని వాళ్ళు, నెత్తురు చూస్తే భయపడి, అవతల వాళ్ళు అరుస్తుంటే భయపడి, ఆ భయపడేవాళ్ళు కాదు, మంచి గుండె దిట ఉన్నవాళ్ళు, గట్టివాళ్ళు, ఎరుకల వాళ్ళు కూడా ఉండేవాళ్ళు మంత్రసానులు. మాకు తెలిసే నాటికి మాకు అంకమ్మ గారని మిడ్వైఫ్ అనుకుంటా, నాకు తెలియదు ఆవిడే. మా అక్కయ్య మా అమ్మ ఎప్పుడు ఆ పేరు చెప్పడం వల్ల తెలుసు, అంకమ్మ ఆవిడ పేరు. ఆవిడ చేసేవారా? ఆవిడ వచ్చి ఇంజెక్షన్ చేసేది, ఇంజెక్షన్ ఇచ్చేది, అంతే తెలుసు. ఇలాగే జరిగేది కానీ ఇప్పట్లాగా ఇంత మానిటరింగ్ అప్పుడు లేదమ్మా. అప్పుడు చేసేవాళ్ళు కాదు. అసలు ఇప్పుడు పక్క ప్లాన్తో వెళ్తున్నారు కదా రమ్మగారు. ప్లాన్ చేసుకున్నాము, ముందుగానే వెళ్ళి డాక్టర్ని గైనిక్ని కలవటం, అవన్నీ ముందుగానే మెడిసిన్స్ వేసుకోవటం, ఇవన్నీ ఉన్న కాలంలో కూడా ఏ ప్లాను లేకుండా ప్రెగ్నెన్సీలు వచ్చేసేవి. అవునాయి చూస్తూ ఉన్నాం. పల్లెటూళ్ళల్లో చిన్న చిన్న పిల్లలకే ప్రెగ్నెన్సీలు వచ్చేయటం, పెళ్ళవగానే ప్రెగ్నెన్సీ, ఏడాది తిరిగేసరికి పిల్లలు. ఇంత ప్లాన్ చేసుకుని బోళ్ళంతా ఏమంటారు సర్వేలెన్స్ తోటి బోళ్ళంతా కేర్ఫుల్గా చూసి కంటున్నా పుడుతున్నారు పిల్లలు. అవి ఏమీ లేకుండా ఓఎన్ఎంలు ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళి ఏవో మందులు ఇప్పించి వాళ్ళు ఏవో ఇప్పించి. అసలు ప్లాన్ చేసుకోవాలంటారా రమ్మగారు? మీ ఉద్దేశం చెప్పండి. ఈ రోజుకి తగినట్టుగా కొత్తగా పెళ్ళైన జంట ఉంది, ప్లాన్ చేసుకుని ప్రెగ్నెన్సీకి వెళ్ళాలంటారా? వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిని బట్టి చేయాలి. సంతానం అనగానే డబ్బు అంతే, ఎవరు అవునన్నా కాదన్నా పిల్లలు అంటే ఖర్చు ఖర్చు ఖర్చు. దానికి తగినట్టుగా మీకో మీ అమ్మా నాన్నకో వాళ్ళ అమ్మా నాన్నకో డబ్బులు ఉండాలి కదా. పిల్లల్ని కొంచెం పెంచుకోవాలంటే ఏదైనా వైద్యం కూడా ఎంత ఖరీదైంది జయ. మనకు వచ్చే సమస్యలు అలాగే వస్తున్నాయి. మరి కొంచెం ప్లాన్ చేసుకుంటేనే మంచిది. ఓ ఏడాది కనీసం ప్లాన్ చేసుకుని 1 సంవత్సరం పాటు కొంచెం చూసుకుంటే కాస్త మనం ఇది చేయగలము చేస్తాం అని పెట్టుకుంటే బాగుంటుంది. మరి పెద్ద 30 దాటాక పెళ్ళిళ్ళు చేసుకుంటే అంత చేయకూడదేమో, కానీ కొంచెం ఎర్లీగా పెళ్లి చేసుకుంటే కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ అవి చూసుకుని కాస్త డబ్బులు చూసుకుని, సహజంగా కొంతమందికి వీళ్ళు ప్లాన్ చేసే లోపలే వచ్చేస్తాయి డెస్టినీ. అంతే డెస్టినీని బట్టి కదా వాళ్ళ డెస్టినీ. సంతానం కలగాలి, మొదటి నెలలోనే నెల తప్పేసే వాళ్ళు కనిపిస్తారు. 5-6 సంవత్సరాలు ఏ ప్లానింగ్ చేయకపోయినా ప్రెగ్నెన్సీలు రావు. డెస్టినీనే కదా, అంతకంటే ఏముంటుంది. ప్లానింగ్ మనం ప్రపోజ్ చేస్తాం జయ, మనం ఆలోచిస్తాం. భగవంతుడు మన మాస్టర్ ప్లాన్ ఏ రకంగా డిస్పోజ్ అవుతుందో మనకు తెలియదు. మనం మేధావుల్లాగా ఫీల్ అయిపోతాం. మనం ప్లాన్ చేసాం అనుకుంటాము. మనకి ఏది ఎప్పుడు జరగాలనుందో అది అప్పుడు జరుగుతుంది. మనం ప్రపోజ్ చేసినా ప్లాన్ చేసినా చేయకపోయినా జరగవలసింది. ఈ పాతకాలపు ఆలోచనలతోటి కాకుండా ఇప్పుడు మనకి అవకాశాలు లభిస్తున్నాయి. సంతానం 2 ఏళ్ళ దాకా కలకపోతే కొంచెం 28-29 ఏళ్ళు వస్తే డాక్టర్లను చూడడం, గైనిక్ని చూడడం, అవసరమైతే ఇంకేదైనా ట్రీట్మెంట్ తీసుకోవటము. మందులతోటే కొంతమందికి సెట్ అవుతుంది, ప్లానింగ్ తోటి కొంతమందికి సెట్ అవుతుంది. హౌ టు ప్లాన్ అనేది డాక్టరే చెప్తారు కదా. కొంచెం ఇవి తినండి, ఇవి తినకండి, ఫలానా టైంలో చూసుకోండి, ఇలాంటివి చెప్తారు. ఆ ప్లాన్ వర్కౌట్ చేస్తే కొంతమందికి కుదురుతుంది. ఏదైనా మందులు వాడితే కొంతమందికి కుదురుతుంది. ఈ 2 కాకుండా ఏదైనా ట్రీట్మెంట్కి వెళ్తే ఇంకొంతమందికి కుదురుతుంది. నమస్తే.